విషయం ఏంటంటే ప్రజలను ఉద్దేశించి మహిళలను ఉద్దేశించి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే పెద్ద సంస్థ మీ అందరికీ ఆదరణ కలిగి ప్రజల ఉద్దేశం గురించి ప్రజల నాడిని మీరు ఉంటారని చెప్తే మీరు మీరు పుట్టించే అమ్మని చెల్లిని కూడా దోషించే స్థితిలో మీరు ఉన్నారని చెప్పి ప్రజలందరూ తలదించుకునే స్థితిలో ప్రజలందరూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే సంస్థ ప్రజల వద్దకు మిమ్మల్ని ఆలోచిస్తుంటే ఈరోజు మీరు చేస్తున్న పని కూటమి ప్రభుత్వాలకి వాళ్ళకి ఏదైనా చిన్నది మాట్లాడితే మన రాష్ట్రం గురించి బాగు గురించి మాట్లాడితే మీరు మహిళల గురించి అలాగే మీరు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం సమంజసం కాదు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇలాంటి ఉంటే మాత్రం మీ మీద ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఛానల్ని కూడా మీరు వీళ్ళు కూటమి నాయకులకి మాత్రమే అదే మంచి చేసే యోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం పేద బడుగు బలహీన వర్గాల గురించి ఏనాడైనా సరే ఏ ఒక్క అక్షరమైనా మంచిగా రాశారేమో ఈ 2 సంవత్సరాల్లో మీరు ఆలోచించి చేయండి. ఓన్లీ ఈ యొక్క సిబిఎన్ అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులకి మాత్రమే మంచి చేసే యోచనలో ఈ యొక్క ఉన్నారు. ఇతను ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.